హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ కోర్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది అండి 2024 to 2025 ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏపీ సెట్ ద్వారా ఈ నోటిఫికేషన్ అనేది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుంది. మెరిట్ ర్యాంక్ ఎలిజిబిలిటీ బట్టి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి డేట్స్తో సహా ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 10th నుంచి 2024 2 PM నుంచి 17th September 2024 నైట్ 9 PM వరకు షెడ్యూల్ అయితే చేయడం జరిగింది. All OC, ST, SC, BC categories including PWD candidates who qualified in APEAP set 2024 and subject to fulfillment of the basic eligibility criteria and under local or non-local categories for competent authority quota seats. అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. drntruhsap.in వెబ్సైట్లోని అప్లై చేయొచ్చు. కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. జనరల్ కేటగిరీ OC 50% ఎలిజిబిలిటీ ఉండాలి. కట్ ఆఫ్ మార్క్స్ చూస్తే ఇక్కడ మనకి ర్యాంక్ చూస్తే అప్ టు 40,382. SC, ST, BC and persons with disability candidates 40th percentile ఉండాలి. అప్ టు ర్యాంక్ 48,459 అండ్ జనరల్ కేటగిరీ పర్సన్ విత్ డిజబిలిటీ 45th percentile క్వాలిఫైడ్ క్రైటీరియా rank is up to 40,382. ఈ క్రైటీరియా క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. మీకు గవర్నమెంట్లో కానీ ఎనీ అదర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో కానీ బీఎస్సీ నర్సింగ్లో సీట్ రావాలంటే కంపల్సరీగా ఏపీ సెట్ అనేది రాసి ఉండాలి. అందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ మనకి ఇచ్చారు. కట్ ఆఫ్ ర్యాంక్ కూడా ఇచ్చారు. దాన్ని బట్టి మీరు వెంటనే ఇచ్చిన టైం పీరియడ్లోని అప్లై చేసుకుంటే మీకు సీట్ అనేది రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కంప్లీట్గా ఈ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ కూడా ఇచ్చారు. చూడండి, క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్తో పాటు ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. అందులో ఇంటర్మీడియట్లో సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మీన్స్ బాటనీ అండ్ జువాలజీ అండ్ ఇంగ్లీష్ యాజ్ కంపల్సరీ సబ్జెక్ట్ ఉండాలి. ఓసీ క్యాండిడేట్స్ ఇంటర్మీడియట్లో 45% మార్క్స్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్. బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ నాట్ లెస్ దెన్ 40% మార్క్స్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్లోనైతే ఉండాలి. అండ్ మనకి ఏపీ సెట్లోని క్రైటీరియా ఇచ్చారు కాబట్టి ఆ క్రైటీరియా ప్రకారం క్వాలిఫికేషన్ ఉండాలి. ఏజ్ లిమిట్ చూస్తే 17 years కంప్లీట్ ఉండాలి. ఇక్కడ మనకి డేట్ ఇచ్చారు 31st December 2024. అప్పర్ ఏజ్ లిమిట్ 17th అనేది కంప్లీట్ అవుతుంది. మినిమం ఏజ్ అది. ఓకే, ఆ టైంకి 17 అనేది కంప్లీట్ అవ్వి ఉండాలి. అయితే ఫీజు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఓసీ క్యాండిడేట్స్ అయితే 2,360 రూపీస్ ఇది అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. బ్యాంక్కి ఎక్స్ట్రా ఛార్జెస్ ఇవన్నీ కూడా కలిపి ఇచ్చారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 1,883 ఫీజు అనేది పే చేయాలన్నమాట. ఓకే, ఇదంతా కూడా అప్లికేషన్ ఫీజు అన్నమాట. నెక్స్ట్ అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. ఏపీ సెట్ ర్యాంక్ కార్డ్ ఉంటుంది అది, అండ్ లేటెస్ట్ పాస్ సైజ్ ఫోటో,
అండ్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ ఇవన్నీ కూడా జేపీజీ ఫామ్లోని ఎంత సైజు ఉండాలి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఎస్ఎస్సి మార్క్స్ అండ్ నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ మార్క్స్ లిస్ట్, ఇంటర్మీడియట్ టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్స్ అన్నీ, రెసిడెన్స్ సర్టిఫికెట్స్, ఎంప్లాయీ ఏమన్నా పేరెంట్ ఉంటే నాన్ లోకల్ స్టేటస్ ఏమైనా ఉంటే అవి, అండ్ మైగ్రేషన్ సర్టిఫికెట్స్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్, పీడబ్ల్యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఏమన్నా దానికి సంబంధించిన సర్టిఫికెట్, బీసీసీ క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఏమైనా ఉంటే అవన్నీ, అండ్ ఆధార్, ఇవన్నీ కూడా సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఉండాలి. వీటితో మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వాళ్ళ ఒరిజినల్స్ అన్నీ వెరిఫై చేసి మీ ఎలిజిబిలిటీ అనేది కరెక్ట్గా ఉందా లేదా వెరిఫికేషన్ అనేది చేసి లిస్ట్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకోండి. వెంటనే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎనీ క్లారిఫికేషన్స్ గురించి నోటిఫికేషన్లోనే మీకు కింద కొన్ని ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే అప్లై చేసినప్పుడు కానీ మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా, పేమెంట్ ప్రాసెస్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు 10 AM to 6 PM లోపు. ఓకే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా బీఎస్సీ నర్సింగ్ చేయాలని అనుకుంటే వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ని, ఈ వీడియోని షేర్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.